ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నోటిదులతోటి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఫిరాయింపుల గురించి ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లలో ఎంతోమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది గురిగింజ తన కింద మచ్చరిగినట్టుగా కేటీఆర్ నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ కాదు మగ కాదని మాట్లాడుతున్నావు. మరి గతంలో నువ్వు పార్టీలో చేర్చుకున్నప్పుడు మరి అలాంటి వాళ్ళనే చేర్చుకున్నావా, వాళ్ళ ఆడ మగ నువ్వు తేల్చుకున్నావా? ఇలా 10 మంది మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సమాధానం చెప్పుకుంటాడు, స్పీకర్ వాళ్ళకు నోటీస్ ఇస్తాడు. కానీ నీ నోటిదులతోటి ఇవాళ మీరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయిన తర్వాత ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ మగాని నోటికి వచ్చినట్టుగా బజార్ మాటలు మాట్లాడుతున్నావు. కేటీఆర్, ముందుగా నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ పార్టీ నుంచి నీ నాయకులు చేజారిపోకుండా చూసుకోవడం కోసం నీచ రాజకీయాలు మాట్లాడుతున్నావు. ఇలా దిగజారుడు రాజకీయాలకు అంబాసిడర్గా తయారైనవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాక నువ్వు అధికారం ఉన్నప్పుడు సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసి ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి కొంతమంది పార్టీలకు రావాలని చూస్తుంటే ఇవాళ వాళ్ళను ఆడామగాని చిత్రీకరించడం, మాట్లాడడం నిజంగా కూడా నీ తెలివితక్కువతనానికి నిదర్శనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే గతంలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఆడన మగన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చినటువంటి నీచుడవు. ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు చూసి కొంతమంది ఆకర్షితులైతే వాళ్ళని ఈ రకంగా మాట్లాడడం నీ నోటి దులకు, నీ రాజకీయ అవివేకానికి నిదర్శనంగా ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ వస్తే ఆ మిగులు రాష్ట్రానికి మీ అయ్యా, నువ్వు, మీ బావ దోచుకొని పందుకెక్కులక తెలంగాణ సంపదను 1000 కోట్లు దాచుకొని ఆ పంపకాల్లో తేడా వచ్చి ఇవాళ మీ బావో దిక్కు, నువ్వో దిక్కు, మీ అయ్యో దిక్కు, మీ చెల్లో దిక్కు పార్టీని పీడ్చుక తినుకుంటా తెలంగాణ సంపదను దోచుకుని పంపకాల్లో తేడా వస్తే మా పార్టీకి రుద్దుతున్నారు. ఇవాళ రోజొక విధంగా డ్రామాలు చేస్తున్నావు. డ్రామారావు, నీ డ్రామాలు పనిచేయి. ఏదైనా ఉంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళు స్పీకర్కి సమాధానం చెప్పుకొని ఇలా స్పీకర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. కానీ నీ రాజకీయ దురుద్దేశం కోసం నువ్వు చేర్చుకున్నప్పుడు మంచిది, ఇలా వాళ్ళు మిమ్మల్ని కాదని పక్కకు పోతే వాళ్ళను ఆడామగాని చిత్రీకరిస్తున్నావు. నీకు బుద్ధి ఉండాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి ఈ రకంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయరు, రాళ్లతో కొడతారు. జాగ్రత్త. ఇకనైనా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, ప్రతిపక్షం నిర్వహించమంటే మీ అయ్య ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. నువ్వు తెలంగాణ సంపద దోచుకొని నువ్వు, మీ చెల్లె పంపకాల్లో తేడా వచ్చి మీ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు బయటపడుతుంటే మా పార్టీ మీద ఇవాళ మీరు ఈ రకంగా మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఆడమాగడం నీ నోటికి ఎంతొస్తంత మాట్లాడుతూ తస్మత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు గ్రామాలలో తిరగనియరు, మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచిన మీరు ఇలా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన మీ వక్రబుద్ధి మాటలు కాబట్టి కేటీఆర్ తస్మత్ జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఆలోచన చేయరి. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అన్నట్టుగా ఇలా తెలంగాణ రాజకీయాలు చేస్తున్నాం. కేటీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన మీ వక్రబుద్ధి మాటలు కాబట్టి కేటీఆర్ను తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు రాళ్లతో కొడతారు. Subscribe us and press the bell icon for more interesting updates.